మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఎర్రగొండపాలెంలో వేంచేసి ఉన్నటువంటి మిల్లంపల్లి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎక్కలి భాగ్యారావు గారి పర్యవేక్షణలో ఈరోజు వైకుంఠ ద్వార ఏర్పాటు చేయడమైంది. ఉదయం ప్రాతకాలాన్నే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, సుప్రభాత సేవ అనంతరము ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటల నుంచే గ్రామస్తులు 50 మంది భక్తులు కూడా స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం కూడా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు స్వామివారు విశేషమైన పూజలు అందుకున్నారు. భక్తుల నుంచి భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చారు. మా పూర్వీకులు గత 19 తరాలుగా ఎక్కలి వారి వంశస్థులు ధర్మకర్తలుగా చేస్తున్నారు. మేము కూడా ఆ స్వామిని నమ్ముకునే ఉన్నాము. నమ్ముకున్న అన్ని కార్యక్రమాలు మాకు నెరవేరుతున్నాయి. స్వామి మాకు అన్ని విధాల సమకూరుస్తున్నాడు. ఈ అవకాశము ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ సుమన్ టీవీ గారికి నమస్కారములు. సుమన్ టీవీ ప్రేక్షకులకు అన్నంరాజు వంశస్థులను గత 10 తరాలు 9 తరాలుగా 19 తరాలుగా ఈ వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ స్వామివారిని కొలుచుకుంటూ స్వామివారి సేవలో కృతార్థులైనారు. మేము కృతార్థులవుతున్నాము. భక్తాదులందరూ కృతార్థులు కావాలని కోరుకుంటున్నాం. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుని యొక్క శుభాశిష్యులు మీ అందరిపైన ఉండాలని చెప్పేసి ఈ మిల్లంపల్లి వేణుగోపాల స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు, దాదాపు కొన్ని 100 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఈ దేవాలయం ఏర్పాటు చేయించి అప్పటి నుంచి కూడా ఎంతో ప్రాచుర్యం పొంది అందరికీ మరి ఇలవెలుపుగా ఈ యొక్క మిల్లంపల్లి వేణుగోపాల స్వామి వెలుస్తున్న విషయం తెలుసు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో పందివారిపల్లి కానీ, కొత్తపల్లి కానీ, ఎర్రగొండపాలెం ప్రాంత ప్రజలు అందరూ కూడా ఒక కుటుంబ దేవుళ్లాగా వారి యొక్క ఆరాధ్య దైవంగా ఈ యొక్క మిల్లంపల్లి వేణుగోపాల స్వామిని పూజించుకుంటూ ఉంటారు. ఈ దేవుని యొక్క దైవాల ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా మంచి పంటలు పండుతూ ఉన్నాయి. ఈ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఎల్లవేళ ఈ యొక్క దేవాలయం కూడా మళ్ళా అభివృద్ధిలోకి వచ్చేట విధంగా కమిటీ వారు కానీ గ్రామ ప్రజలు కానీ సహకరించి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించుకుని రాబోయే తరాలకి ఈ యొక్క పురాతన ఆస్తిని లేదా పురాతన దేవాలయాన్ని ప్రజలకు అందజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ వేణుగోపాల స్వామి గుడి చరిత్ర ఒక కులానికి సంబంధించింది కాదు. ఇది ఎర్రగొండపాలెంలో ఎన్ని కులాలు ఎంతమంది ఉంటారో పని బాట వాళ్ళ కానీ ప్రతి ఒక్కళ్ళ తోటి తిరణాలు కానీ జరగాలన్నా ఒక కులం రాకపోయిన పని కాదు. రైతులు మూత కాపులం మేము పని బాట వాళ్ళు అందరు ఉంటేనే ఈ కార్యక్రమాలు బాగా దొల్లి గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ ప్రతి సంవత్సరము తిరునాళ్ళు కానీ, ముక్కోటి ఏకాదశి కానీ, దసరా నవరాత్రులు కానీ, కృష్ణాష్టమి కానీ బాగా జరుగుతాయి. దీనివల్ల అందరికీ శుభం కలుగుతుంది.